హాయ్ అండి, పద్మాశాలిన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. డబుల్ కలర్తో చూపిస్తున్నాను, గ్రీన్ అండ్ ఎల్లో తోటి. స్టార్టింగ్ ఒక 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా మ్యాక్సిమం మనం టైట్గా ఎంత వేయగలిగితే అంత వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ ఇలా వేసుకోవాలి. సెకండ్ రౌండ్కి మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్ వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా డబుల్ క్రోషెట్ 2 వేసుకోవాలి. ఒక్కో గ్యాప్లోనూ ఒక సింగిల్ చైన్ వేసుకొని మళ్ళీ 2 డబుల్ క్రోషెట్, ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మధ్యలో ఒక సింగిల్ చైన్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డబుల్ వేసాం కదా, ఈ మధ్యలోంచి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసుకోవాలి.
ఇలా ప్రతి 2 డబుల్ క్రోషెట్లోంచి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ 4లో 4 వేసుకోవాలి. మనం ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసాం కదా, దీనిలోనే మధ్యలోంచి 4 వేసుకోవాలి. ఇలా సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇంకా పెంచిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చే రౌండ్లో మధ్యలో ఒక చైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 4లో 4 వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకొని ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ సింగిల్ చైన్ వేయాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషెట్ 4లోంచే 4 వేసుకోవాలి. ఇలా ఇలా 4 డబుల్ క్రోషెట్ మధ్యలో ఒక చైన్ ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఇవి సేమ్ వస్తాయి, ఇలా 4 వస్తాయి. ఇవి మాత్రం చైన్స్ ఇప్పుడు సింగిల్ చైన్ వేసాం కదా, నెక్స్ట్ డబుల్ చైన్ వేసుకోవాలి. తర్వాత త్రిబుల్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. మనకు ఈ సైజ్ వచ్చే వరకు వేసుకోవాలంటే ఇంకో 4 లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఒకటి వేసాం కదా, నెక్స్ట్ 2 చైన్లు 3 చైన్లు 4 చైన్లు వస్తాయి. ఇక్కడ ఇది మాత్రం ఇలాగే 4 డబుల్ క్రోషెట్లోనే వస్తుంది. ఇదంతా ఇలాగే మరికొన్ని రౌండ్లు వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా మొత్తం 7 వేసుకున్న 1 2 3 4 5 6 7 ఈ గ్రీన్ టోటల్ 7 వస్తాయి. సైజ్ పెద్దది కావాలంటే ఇంకా మనం రౌండ్స్ పెంచుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వేరే డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్టింగ్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 4 చైన్స్ వేసుకొని ఈ నెక్స్ట్ దానిలో 10 వేసుకోవాలి డబుల్ క్రోషెట్.
ఇదే మెయిన్ డిజైన్ వస్తుంది. ఇలా 10 వేసుకోవాలి. ఇక్కడ చైన్స్ వేసుకున్నాక ఇక్కడ మళ్ళీ సేమ్ 4 వేసుకోవాలి. అంటే ఒకటి 4 ఒక 10 అలా వేసుకోవాలి. ఇక్కడ 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక 4 10 4 10 4 10 ఇలాగే ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ వేసాక ఇలా ఉంటుంది. ఇవి టోటల్ 9 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 10 10 వేసినవి 9 వస్తాయి. 4 4 వేసినవి 9 వస్తాయి. ఈ 4 వేసినవి మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది డిజైను. ఈ 10 10 వేసినవి మాత్రం ఇది తగ్గుతూ ఇలా లీఫ్ షేప్లో వస్తుంది. 10 తర్వాత నెక్స్ట్ రౌండ్లో 9 8 7 అలా తగ్గుతూ 1 వరకు వస్తుంది. ఈ 4 ఉన్న చోట మాత్రం సేమ్ అదేవిధంగా పై వరకు 4 వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ చైన్స్ 3 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో ఉంచి తీసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ వచ్చేసరికి 9 వస్తాయి. ఇవి కింద మనం 10 వేసాం కదా, ఈ సెకండ్ రౌండ్లో 9, ఆ థర్డ్ రౌండ్లో 8 అలా తగ్గుతూ ఒక లీఫ్ షేప్లో వస్తుంది. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ 3 చైన్స్ వేసుకుని ఇక్కడ 9 వేసుకోవాలి.
ఇలాగే ఈ రౌండ్ వేసుకుని నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇంక మార్చేది ఏమి ఉండదు. ఇలా ఇది తగ్గుతూ ఉంటుంది, ఇది మాత్రం ఇలా 4 కంటిన్యూ అవుతుంది. ఈ చైన్స్ మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఇది తగ్గే కొలది ఒక్కో చైన్ ఇక్కడ పెంచుకుంటూ ఉండాలి అంతే. మిగతాదంతా సేమ్ ఇదే విధంగా అల్లుకోవాలి. ఇలా ఈ ఎల్లో 5 రౌండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ 10 వేసాం కదా, 9, 8, 7, 6 ఇలా 6 వచ్చే వరకు అంటే 5 రౌండ్స్ వస్తాయి. ఇవి ఎల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే డిజైన్ ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఈ 4లోంచి 4 తీసుకొని ఇలా 4 తీసుకున్న తర్వాత ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. ఈ రౌండ్లో ఇది 5 వస్తాయి ఇవి. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 4 వేసిన తర్వాత మనం ఇలా రౌండ్గా కంప్లీట్ చేయకూడదు. ఇప్పుడు ఏ పెటల్కి ఆ పెటల్ సెపరేట్ వేసుకోవాలి. దీన్ని ఇలా బ్యాక్కి తిప్పి ఈ 4లోంచి మళ్ళీ 4 వేసుకోవాలి. ఇలా 4 వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ వేయాలి. ఈ 4లో 4 వేసుకోవాలి డబుల్ క్రోషెట్. మళ్ళీ ఇటు వెనక వైపు తిప్పి ఈ 4లో 4 వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసిన తర్వాత ఇలా సింగిల్ వచ్చే వరకు వేసుకోవాలి.
ఇలా ఈ రౌండ్లో సింగిల్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇవి రెండు వచ్చాయి కదా, ఈ మధ్యలో ఒకటి వస్తుంది. ఇలా వస్తుంది. దీని ఫైనల్లో ఇలా అక్కడ 4 వేసిన తర్వాత డైరెక్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ ఈ 4కి ఇందులో 4 వేసుకోవాలి. ఇలా ఇది ఒక పెటల్లా వచ్చింది కదా, ఇదే విధంగా మిగతా కూడా ఇలా దేనికది సెపరేట్గా అల్లుకోవాలి. మనం ఇలా రౌండ్గా అల్లుతూ వెళ్ళలేము ఈ డిజైన్కి. ఇక్కడి నుంచి మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఈ టైప్లో అల్లుకోవాలి. ఇంకో పెటల్ కూడా వేసి చూపిస్తాను. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒకే లూప్లో ఇటువైపు 4 ఇటువైపు 4 వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ సేమ్ వస్తుంది. ఇలాగే పై వరకు ఇలా వేసుకోవాలి. ఇలాగే అన్ని పెటల్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఈ పెటల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. దీనికి లాస్ట్లో ఏం చేయాలంటే కుచ్చులు వేసుకోవాలి. దానికి ఇలా గ్రీన్ కలర్ తీసుకుని ఇలా 2 వేళ్ళ మధ్యలో ఇలా వేసుకొని ఉలెన్ ఇలా 10 రౌండ్స్ వేసుకోవాలి.
ఇలా తీసుకొని ఇవి రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో కుచ్చులా వేసుకోవాలి. ఇలా రెండు సమానంగా తీసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసిన తర్వాత ఇవన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలాగే ఈ ప్రతి పెటల్కి ఇక్కడ వేసుకోవాలి. పూర్తిగా వేసాక చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.